ఎందాక అంటే ఇందాకే అన్నట్టుగా మనకు బోలే బాబు అని చెప్పేసి శాసన మండలిలో రచ్చరచ్చ అవుతుంది. ఏంటి బాబు ఏంటి, బోలే బాబా ఏంటి? బోలే బాబా అయినా బోలే బాబు అయినా అంతా మన బాబు గారే. బాబు గారు హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసమైనా ఎందాకైనా పోవాలనుకుంటున్నాడు. సో దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల ప్రసాదాల మీద అపనమ్మకం ఏర్పరిచి ప్రజల్లో ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈ ప్రచారాన్ని మనం చూసాం. మనకే మాట్లాడుకోవడం చాలా అసహ్యంగా అనిపిస్తుంది. కానీ సుప్రీంకోర్టు సైతం ఆయన్ని వార్నింగ్ ఇచ్చింది. అయ్యా, మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్నారు, మీరు ప్రూఫ్స్ లేకుండా మాట్లాడొద్దు ఇట్లాంటివి అని చెప్పేసి. అయినా వారు వినలేదు. ఇన్ని జరిగిన తర్వాత సుప్రీంకోర్టు సిబిఐ సిట్ ద్వారా అందులో ఎలాంటి జంతు కొవ్వులు లేవు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కర్నూలు జిల్లాకు వెళ్లి శ్రీశైలం లడ్డు కూడా కల్తీ అయింది అని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దూరం చేయాలనేటువంటి దురుద్దేశంతో చేసినటువంటి ఒక కుట్రలో భాగంగా ఇది జరిగిందని చెప్పొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి రాజకీయ అంశాలు అనేకం ఉంటాయి. వాటి ద్వారా ప్రజలకు వివరించి చెప్పొచ్చు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్నటువంటిది దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. అట్లాంటి దేవాలయం మీద ప్రసాదాల మీద అపనమ్మకం ఏర్పరిచినటువంటి ఘనత మాత్రం తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఎట్లాంటి ప్రూఫ్స్ లేకుండా వారి ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి శాంపిల్స్ లో వచ్చినటువంటి అవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆపాదించడానికి చేసినటువంటి ప్రయత్నం. ఇదంతా ఎందుకు చేశారని తవ్వి చూస్తే 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ యొక్క హెరిటేజ్ కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ దాంట్లో ఈ యొక్క నెయ్యిని సప్లై చేస్తే 2016లో కల్తీ నెయ్యి సప్లై అవుతుందని చెప్పేసి టీటీడీ టెస్ట్ ల్యాబ్స్ దాన్ని సస్పెండ్ చేశారు. తర్వాత మళ్ళీ అంటే వడ్డించేవాడు మనవాడైతే కడాన కూర్చున్నా మనకు ఇబ్బంది లేదన్నట్టుగా అసలు ప్రభుత్వంలో ఉండేదే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వారి హెరిటేజ్ కి సంబంధించినటువంటి ఇందా ప్లాంట్ ను మళ్ళీ ఇంకొక రూపంలో చేర్చి 2019 వరకు 270 రూపాయలకు కిలో నెయ్యిని ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారు. 2019 నుండి 2024 వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు 340 రూపాయలు కొన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, 340 రూపాయలకు సప్లై చేస్తే కల్తీ నెయ్యి, 270 రూపాయలకు చేసింది మంచి నెయ్యి అని ప్రజలు నమ్మాలి. 270 రూపాయలకు చేసినటువంటిది నెయ్యి తక్కువ నెయ్య, 340 రూపాయలకు కొన్న నెయ్యి మంచి నెయ్య, ఇది ప్రజలు ఆలోచించాలి. అయితే ఈ కల్తీ నెయ్యి 340 రూపాయలు ఎందుకు చెప్పాడు అంటే, మనము ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కి సంబంధించినటువంటి ఇందా ప్లాంట్ కు సంబంధించినటువంటి నెయ్యిని 640 రూపాయలకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తున్నారని తెలిసిందండి. దీనికోసము జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి, మరి దీని వెనక ఎంత స్కామ్ ఉందో ప్రతిపక్ష నాయకుల మండలిలో గానీ అడగడం మనం చూస్తున్నాము. కాబట్టి ఇది ఖచ్చితంగా బయటకు వస్తుంది. దీన్ని కప్పిపుచ్చడానికి ముందు జగన్మోహన్ రెడ్డి సప్లై చేసినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి అని చెప్పి 340 రూపాయలకు సప్లై చేశాడు, తక్కువది కాబట్టి మంచి నెయ్యి అని చెప్పేసి 640 రూపాయలకు అని చెప్పేసి అది కూడా తనకు సంబంధించినటువంటి ప్లాంట్ ద్వారా కొనమన్నటువంటిది పెద్ద స్కామ్ కు పెద్ద స్కెచ్ వేశారు. ఇది ఖచ్చితంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజలు కూడా అందరూ కూడా గమనించాలి. శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో దీన్ని సిబిఐ ద్వారా టెస్ట్ చేయించాలని అడుగుతున్నారు. దీని వెనక ఎంత స్కామ్ ఉందో కూడా తేల్చాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలబడి మరి ఈ యొక్క కుంభకోణాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు మీరు గమనిస్తే పచ్చ ఛానళ్లు గానీ పచ్చ నాయకులు గానీ ఇది చాలా సున్నితమైనటువంటి విషయం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చెప్పారు. మరి మనమందరం కూడా గతంలో చెప్పాం, అయ్యా బాబు మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా కక్ష సాధింపు ధోరణి ఉంటే ఆయన చేసినటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాల మీద విమర్శించండి గానీ తిరుమల తిరుపతి లడ్డూల మీద గానీ హిందూ దేవాలయాల మీద గానీ విషం చిమ్మద్దు అని. కానీ వారు ఎక్కడా వినలేదు. హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రసాదాల మీద విషం చిమ్మినటువంటి ఘనత మాత్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, జనసేనలకి చెందుతుంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కుట్రకోణంలో భాగంగా చేస్తున్నటువంటి యొక్క అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మకూడదని చెప్పేసి ఒక ఎన్ఆర్ఐగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.